పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. గాజాకు పాక్ ఆర్మీని పంపాలని ఆదేశించారు. గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ కింద పాక్ ఆర్మీ డిప్లాయ్మెంట్ ఉంది. ట్రంప్ 20 సూత్రాల గాజా శాంతి ప్రణాళిక కింద ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ఆదేశాలతో అయోమయంలో అసీం మునీర్ ఉన్నట్లు తెలుస్తోంది. గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ శాంతిని నెలకొల్పడానికి ఇజ్రాయెల్ సైన్యం ఉండకూడదని అరబ్ దేశాలు కోరుతున్నాయి. అదే సమయంలో పాలస్తీనా గ్రూపుల్ని నమ్మడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఒక ముస్లిం మెజారిటీ దేశం, అందులోనూ న్యూక్లియర్ ఆయుధ శక్తి కలిగిన బలమైన సైన్యం ఉన్న పాకిస్తాన్ని అక్కడ మోహరించడం ద్వారా అటు అరబ్ దేశాల్ని ఇటు ఇజ్రాయెల్ని సంతృప్తి పరచవచ్చనేది ట్రంప్ ప్లాన్. ట్రంప్ మాట వినటంలో పాకిస్తాన్ కు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ తరుణంలో అమెరికా నుండి భారీగా ఆర్థిక సహాయం, ఐఎంఎఫ్ రుణాల విషయంలో వెసులుబాటుకు అవకాశం ఉంటుంది. పైగా ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ తన ప్రాముఖ్యతను మళ్లీ చాటుకునే అవకాశం కూడా. అన్నిటికీ మించి కొంతకాలంగా దెబ్బతిన్న పాక్ అమెరికా సంబంధాలు తిరిగి మెరుగుపడతాయి. కానీ గాజాకు సైన్యాన్ని పంపడంలో పాకిస్తాన్కు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాక్ ప్రజల్లో ఇజ్రాయెల్ పై చాలా వ్యతిరేకత ఉంది. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం పాక్ సైన్యం గాజాలో పనిచేస్తోందనే ప్రచారం జరిగితే దేశంలో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని మునీర్ కూడా భయపడుతున్నట్లు సమాచారం. గాజాలో శాంతి స్థాపన పేరుతో హమాస్ ను అణిచివేయాలని చూస్తే అటు హమాస్ ఇటు ఇరాన్ పాకిస్తాన్ ని శత్రువుగా చూస్తాయి. ఇది సరిహద్దుల్లో పాక్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయి. పైగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో గెరిల్లా పోరాటాన్ని ఎదుర్కోలేక పాక్ సైన్యానికి భారీ ప్రాణ నష్టం మిగిలిన అనుభవం కూడా ఉంది. ఇది కూడా పాక్ ఆర్మీ చీఫ్ ని డైలమాలో పడేసింది.